చూస్తే దేవుని మాట విన్నటువంటి వారు ఎలా దీవించబడ్డారు, ఎలా ఆశీర్వదించబడ్డారని చూస్తే 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎంతమంది అమ్మా? 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. మమ్మల్ని శుద్ధిగా చేయమన్నారు, మమ్మల్ని బాగు చేయమన్నారు. అయితే యేసు ప్రభు ఒక మాట, మీరు వెళ్ళండి, మీరు శుద్ధులవుతారు. ఏమన్నాడు? మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళి స్కానింగ్ తీసుకురండి అన్నాడా? వాళ్ళ హాస్పిటల్లో స్కానింగ్ ఉంటుంది, దానికి 6,000 రూపాయలు స్కానింగ్, 6,000 రూపాయలు ఫిట్టింగ్ పెడతారు డాక్టర్లు. అదే తర్వాత మళ్ళా బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు, దానికి ఒక 5,000, అదొక ఫిట్టింగ్. అదే తర్వాత ఈసీ, అదే తర్వాత కాగితం మీద రాసేస్తాడు. మా మెడికల్ షాప్ ఉంది, దాంట్లో కొనుక్కోండి, దాంట్లో ఉన్నాయి మాత్రమే రాస్తాడు, ఎక్కడ దొరకవు. ఆ సీటు మీద ఉంటుంది 250 రూపాయలు ఉంటుంది సీటు, 100 రూపాయలకే ఇస్తారు బయట. ఆ మెడికల్ షాప్ లో 250 రూపాయలు కట్టాలి. అంటే ఒక్క సీటుకి 150 రూపాయలు కమిషన్ వాడికి. అంత దోపిడి. అలాంటిది ఏమన్నా చెప్పాడా? ఆడికెళ్ళి స్కాన్ తీసుకురండిరా అని 10 మందితో చెప్పాడా? ఆడికెళ్ళి ఎక్స్రే తీసుకురండిరా అని 10 మందితో చెప్పాడా? అక్కడికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసుకురండిరా అని 10 మందితో చెప్పాడు యేసయ్య? అది బాగానే చేస్తావా? ఎవడే ఎంత సరదాగా చేస్తావో. అయ్యగారు బ్లడ్ టెస్ట్ రాశాడండి, వెళ్ళు కట్టు, 5,000 వస్తాయి గారు, కట్టు. అయ్యగారు స్కానింగ్ అండి, ఎంఆర్ స్కానింగ్ అంట, డిజిటల్ స్కానింగ్ అంట, కట్టు. అది బాగానే కడతాం. సువార్త సభలు పెట్టుకుందామంటే ఎక్కడ అయ్యగారు మా దగ్గర? మీకు తెలియకుండా మా జేబుల్లో ఉన్నాయా, మా పర్సుల్లో ఉన్నాయా, మా బ్యాంకుల్లో ఉన్నాయా? ఇదే కోల. మా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ మాస్టర్ గారు తెలియకుండా వచ్చేస్తాయా? పైనుంచి వచ్చేస్తాయా? ఎవరి యేసు ప్రభువుగా మీరు వెళ్ళండి అని అడిగితే మీరు వెళ్తూ ఉండగానే బాగుపడతారు. వారు విశ్వాసంతో ప్రభు ఎందుకు వచ్చారు? ప్రభు మాట విన్నారు, ప్రభు మాట ప్రకారం విశ్వాసంతో వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతుండగా 10 మంది బాగుపడ్డారు. చెప్పబడి నిలబడతాం, గట్టిగా చెప్పబడి నిలబడతాం. 10 మంది బాగుపడ్డారు. మన చేతులు చూసుకున్నారు, మన కాళ్ళు చూసుకుంటున్నారు, మన శరీరం చూసుకుంటున్నారు. పసిపిల్లవారి శరీరం అయిపోయింది, యవనస్తుల శరీరం అయిపోయింది. ఓ సంబరాలు, ఒక అటు పరిగెత్తాడు, ఇటు పరిగెత్తాడు, పరుగు బాగుపడి శుద్ధిపడు ఆ దశలు పొందుకొని పరిగెత్తుకుపోయారు. కానీ ఒక ఆయన అన్యుడు. ఎవరంటే మీకు బైబిల్ పట్టుకున్న వాళ్ళేమో కృతజ్ఞత లేకుండా పరిగెత్తుకుపోయారు. వీళ్ళు మీకులా ప్రార్థనకు వచ్చేవాళ్ళు, వీళ్ళు మీకులా భజన చేసేవాళ్ళు, వీళ్ళు మనకలాగా సంప్రాంతి ప్రార్థనకు వచ్చి రాత్రంతా ప్రార్థన చేసేవాళ్ళు వీళ్ళు. కానీ వీళ్ళకి ఏమి లేదు, కృతజ్ఞత లేదు. పోయినల్లో చేయబట్టుకుని ప్రార్థన చేశాం, ఒక్క నిమిత్తం ఒకరు ప్రార్థన చేశాం. మీకు ఏ మేలు జరిగింది చెప్పండి? సత్య సేవలాగా ఉన్నాం మనం, బతుకునేలాగా లేవు. బతుకునేలాగంటే నా యేసయ్య బతికించాడు, నా యేసయ్య శరీరానికి ఆరోగ్యం ఇచ్చాడు, సాక్ష్యం చెప్పగలుగుతాం. ఆరోగ్యం లేని అనారోగ్యులుగా మీరు ఉన్నారేమో, జీవు లేని సత్య సేవల వల్ల మీరు ఉన్నారేమో, సజీవులైన దేవునికి సాక్ష్యం చెప్పలేకపోయారు. కానీ ఈ 9 మంది కూడా వెళ్ళిపోయారండి. అలాగే మీకులాగే వెళ్ళిపోయి, ఎందుకంటే 17 తారీఖు మొత్తం ప్రార్థన చేద్దాం, పోతాం. మన 17 తారీఖు మొత్తం ప్రార్థన చేద్దాం, పోతాం. ఇంతేనా? వాట్ ఈస్ ద యూజ్? ఏ మేలు పొందుకుంటున్నాం? ఏ నెమ్మది పొందుకుంటున్నాం? ఏ ఆదరణ పొందుకుంటున్నాం? ఏ వాక్యం వల్ల బలపరిచింది? ఏ వాక్యం వల్ల ఆదరించింది? ఏ ప్రార్థన వల్ల స్వస్థ వచ్చింది? సాక్ష్యం ఉందా? 9 మంది వెళ్ళిపోయారండి. ఒక ఆయన మాత్రం పరిగెత్తుకుంటూ ఎక్కడికి వచ్చారు? యేసయ్య దగ్గరకు వచ్చారు. దేవుడితో చెప్పండి హల్లెలూయా.
యేసు దగ్గరకు వచ్చి యేసయ్యా నీ మాట ప్రకారము నా దేహము శుద్ధి అయ్యింది, నీ మాట ప్రకారం నేను స్వస్థత పొందుకున్నాను, నేను బాగుపడ్డాను అని సంతోషంతో యేసయ్య దగ్గర సాక్ష్యం చెప్తున్నాను. అలా సాక్ష్యం చెప్పే వ్యక్తిగానే ఉంటావా? ఏమంటే అలా సాక్ష్యం చెప్పే వ్యక్తిగా ఒక ఇంటికి సాక్ష్యం చెప్పే వ్యక్తిగా ఉంటావా? ఒక ఊరేది ఒక సాక్ష్యం చెప్పే వ్యక్తిగా ఉంటావా? ఒక సంఘానికి వెళ్ళి సాక్ష్యం చెప్పే వ్యక్తిగా ఉంటావా? అబ్రహం గారు తలగపై కదా వెనకాల చూడండి, ఒక గిలిగిలని లెక్కాడు, దేవునికి స్తోత్రం చెబుదా వెళ్ళిపోయాడు అక్కడికో. హల్లెలూయా. శారమ్మ గారు రాలేదు, ఆమె డ్యూటీ అబ్రహం గారు తీసుకున్నాడు. అప్పుడు ఈయన డ్రమ్ము కొట్టాలా, ఈ డ్రమ్మే కొట్టట్లేదు ఈయన, అది ఆయన కుర్చీ ఎత్తుకున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదా.